Good morning everyone, this is Shriyanya from BSc first year. Today we are doing a skit about refractive error. In present generation, children don't have awareness about refractive error. Good morning students. Good morning ma'am. ఈ రోజు మనం పార్షల్ ఫీస్ క్లాస్ చెప్పుకుందాం. హాయిగా చూపించు, నాకు కనిపించట్లేదు. మేడం బోర్డు మీద రాస్తున్నారు కదే, చూసి రాయు. కనిపించట్లేదు, చూపించు. ఏంటి అక్కడ గోడ, నేను క్లాస్ చెప్తుంటే? మేడం సాయి నా బుక్ లో రాసుకుంటుంది మేడం, తనకి సరిగా కనిపించట్లేదు అంట బోర్డు. నీకెందుకు బోర్డు కనిపించట్లేదు? మేడం నాకెందుకో బోర్డు క్లారిటీగా కనిపించడం లేదు. సరే ఒకసారి ఐ చెకప్ చేయించుకో, హాస్పిటల్కి వెళ్ళి. సరే మేడం. నువ్వు పట్టి చూస్తున్నావు అంటే కదా నీ సబ్జెక్ట్ టీచర్స్ అందరూ చెప్తున్నారు. హాస్పిటల్కి వెళ్ళావా లేదా నువ్వు? లేదు మేడం, వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు? మీ పేరెంట్స్ కొన్ని కాల్ చేస్తాను. హలో, గుడ్ మార్నింగ్ మేడం. నేను సాయిబాబా టీచర్ మాట్లాడుతున్నాను. మీ బాగా ఐదు సరిగ్గా కనిపించడం లేదు, ఒక గవర్నమెంట్ తీసుకెళ్ళండి. చాలా మంది టీచర్స్ ఇదే కంప్లైంట్ చేస్తున్నారు. ఓకే మేడం, అయితే మా పాపని రేపు హాస్పిటల్కి తీసుకెళ్లి చెకప్ చేస్తాను. కాల్ చేశారు, మా పాప కళ్ళు సరిగ్గా కనిపించట్లేదంట, హాస్పిటల్ తీసుకెళ్దామండి రేపు. అదేం లేదు, జస్ట్ స్పెట్స్ కోసం నార్మల్ గా యాక్ట్ చేస్తుంది అంతే. ఏమ్మా కనిపించలేదండి? లేదు నాన్న, నిజంగా కనిపించట్లేదు అసలు. సరే అయితే రేపు హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుందాం. ఓకే నాన్న. నెక్స్ట్ పేషెంట్ వెళ్ళు. ఓకే సార్. పేషెంట్ కూర్చోండి. ఇబ్బంది ఏమొచ్చారు? సరిగ్గా కనిపించలేదు. ఈ పేషెంట్ కి ఓకే సార్. ఇబ్బంది ఏమైనా వచ్చారమ్మా? సరిగ్గా కనిపించట్లేదు. నా వైపు చూడండి. సరే గడ్డం పెట్టండి ఇక్కడ. తీసేయండి. సరే అమ్మా, డాక్టర్ చూస్తారు. నెక్స్ట్ రండి. ఇది కూర్చోండి. కనిపిస్తుంది ఇక్కడ అది? లేదు సార్. కనిపిస్తుంది అది? కొంచెం కనిపిస్తుంది సార్. ఎక్కడ కనిపిస్తుంది చదువు? 7 2 5 4 3 7. 3 4 ఉంది కదా, అలా బాగుందా లేదంటే ఇలా బాగుందా? ఇలానే బాగుంది. ఇంకా నెక్స్ట్ ఏం చదువు? 3 4 2 5 4 3 0 2 7 5. ఓకే. ఇప్పుడు 7 2 5 4 3 7 3 4 2 5. అది ఇలా పెడితే బాగుందా ఇది బాగుందా? ఇది బాగుంది. చదువు. 4 3 0 2 7 5. ఇప్పుడు ఎలా ఉంది? డబ్బులు ఏం కనిపించట్లేదు కదా, బాగా ఉందా అంతా? బాగానే ఉంది, క్లారిటీగా ఉంది. నీకు స్పెట్స్ పడతాయి, స్పెట్స్ వాడాలి. ఎవరైనా తోడొచ్చారు నీతో? మమ్మీ డాడీ వచ్చారు. తెలియదు, వాళ్ళ పేరెంట్స్ ని తెలియదు. ఓకే సార్. పాప పేరెంట్స్ పేరేనండి? ఏమేనండి? పాపకి స్పెట్స్ పడతాయి, స్పెట్స్ వాడాలి. 6 months తర్వాత స్పెట్స్ వాడిన తర్వాత అలా ఉంటుంది. 6 months అయితే మళ్ళీ చెకప్ చేయండి, ఓకేనా? అలాగేనండి. ఈ జనరేషన్ లో పిల్లలు అనేది చాలా నెగ్లెక్ట్ చేస్తారు. క్లాస్ రూమ్ లో బోర్డు కానీ ఆడినప్పుడు ఏమైనా దూరం కనబడకపోయినా సరే పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ ఇన్ఫార్మ్ చేయండి. పేరెంట్స్ కూడా నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే హాస్పిటల్కి కానీ తీసుకెళ్ళాలి. థ్యాంక్ యూ.